హలో ఎవ్రీవన్, ఇవాల్టి నుంచి ఏపీ వెబ్సైట్ 2024కి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. సో వెబ్ ఆప్షన్స్ పెట్టుకునే ముందు ప్రతి ఒక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏమున్నాయి, మీరు ఆప్షన్స్ పెట్టే కాలేజెస్కి జాగ్రత్తగా ఒకసారి అనాలిసిస్ చేసుకోవాలి. మీరు ఫస్ట్ ఫేజ్లో చాలా ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకోవాలి, ఎందుకంటే సెకండ్ ఫేజ్లో మీరు బెస్ట్ కాలేజెస్ మాత్రమే పెట్టాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ఫస్ట్ ఫేజ్లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టుకొని మీకు మంచి కాలేజ్లో సీట్ వస్తే మీరు సెకండ్ ఫేజ్లో కొంచెం మంచి కాలేజెస్‌కి మీరు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు. కాబట్టి ఫస్ట్ ఫేజ్‌లో ఎక్కువ ఆప్షన్స్ పెట్టండి. ప్రతి ఒక్క కాలేజ్ వైస్ కట్ ఆఫ్ ర్యాంక్స్ నేను మన యొక్క వెబ్‌సైట్‌లో వేసేసాను. మీరు జాగ్రత్తగా దాన్ని యుటిలైజ్ చేసుకొని కాలేజ్ వైస్‌గా మీరు ఏ కాలేజెస్‌కి ఆప్షన్స్ పెట్టాలనుకుంటున్నారో ఆ కాలేజ్ వైస్‌గా మీరు ఒకసారి కట్ ఆఫ్ ర్యాంక్స్ ఏమున్నాయి, మీరు సెలెక్ట్ చేసుకునే బ్రాంచ్‌కి లాస్ట్ ఇయర్ ఎంత వరకు సీట్ వచ్చిందో కంప్లీట్‌గా అనాలిసిస్ చేసుకొని మీరు ఆప్షన్స్ ఇవ్వాలి. సో మనం ఇప్పుడు వెబ్‌సైట్‌లో కట్ ఆఫ్ ర్యాంక్స్ చూద్దాం. సో ఇది మన యొక్క వెబ్సైట్. ఇక్కడ ఏపీ వెబ్సైట్ 2022 కాలేజ్ ప్రిడిక్టర్ అని ఉంది కదా. సో దీన్ని మీరు రెఫరెన్స్ గా యూస్ చేసుకోవచ్చు. లేటెస్ట్ డేటా కూడా వేశాను, అది కూడా చూపిస్తాను. ఒకసారి ఇది చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఏపీ వెబ్సైట్ 2022 కాలేజ్ ప్రిడిక్టర్ ఇంజనీరింగ్ అని ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళి ఒకసారి కాలేజెస్ మీరు షార్ట్ లిస్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఇక్కడ మీరు వెళ్ళగానే మీకు మీ యొక్క కేటగిరీ యొక్క లిస్ట్ వస్తుంది. ఓకే, మీరు ఏ కేటగిరీలో ఆ కేటగిరీ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఓసీ బాయ్స్ అయ్యారనుకోండి, ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. దాని తర్వాత సెలెక్ట్ చేసుకున్నాక మీరు ఏ బ్రాంచ్‌లో ఆప్షన్స్ ఇవ్వాలనుకుంటున్నారు కంప్లీట్‌గా ఇక్కడ లిస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడ మీరు కట్ ఆఫ్ ర్యాంక్స్ చూడాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఫస్ట్ వెబ్‌సైట్‌కి వెళ్ళి మీరు సపోజ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెట్టుకోవాలనుకుంటే ఈ కాలేజెస్‌లో మనకి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆఫర్ చేస్తున్నారు. ఓకే, సో ఈ కాలేజెస్ యొక్క లిస్ట్ తీసుకోండి. దాని తర్వాత ఏం చేయాలి, ఈ కాలేజెస్ లిస్ట్ ఉంది కదా, ఈ కాలేజెస్ లిస్ట్ మీ దగ్గర మీరు ఎక్కడైనా నోట్ చేసుకుంటారా, లేదంటే స్క్రీన్ షాట్ తీసుకుంటారా, మీ ఇష్టం. ఓకే, సో ఇలా మీకు లిస్ట్ వచ్చేస్తుంది కదా ఆ పర్టికులర్ బ్రాంచ్‌కి. దాని తర్వాత mysets.com అనే వెబ్‌సైట్‌కి వెళ్ళండి. ఓకే, mysets.com ఈ వెబ్‌సైట్ ఉంది కదా, దీంట్లో వెళ్ళాక ఇక్కడ మీకు ఏపీ వెబ్‌సైట్ కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ మీకు కట్ ఆఫ్ ర్యాంక్స్ అని ఉంది కదా, సో దీనిపైన క్లిక్ చేస్తే మీకు ఏపీ వెబ్‌సైట్ యొక్క కట్ ఆఫ్ ర్యాంక్స్ ఇక్కడ వస్తాయి. క్లిక్ హియర్, దీనిపైన క్లిక్ చేయండి. చేయగానే మీకు ఇక్కడ కంప్లీట్‌గా డ్రాప్ డౌన్ లిస్ట్ చూపిస్తుంది. ఓకే, సో మీరు ఏ కాలేజ్ అయితే షార్ట్ లిస్ట్ చేసుకున్నారు కదా, ఆ కాలేజెస్‌కి ఇక్కడ మీరు చూసుకోవచ్చు. సపోజ్ మీరు ఆదర్శ్ ఇంజినీరింగ్ కాలేజ్ అక్కడ షార్ట్ లిస్ట్ చేశారనుకోండి. సో ఆదర్శ్ ఇంజినీరింగ్ కాలేజ్ పైన క్లిక్ చేసేసి ఏ బ్రాంచ్‌లో చూడాలనుకుంటున్నారు, సిఎస్సి చూడాలనుకుంటే సిఎస్సి, దాని తర్వాత మీ యొక్క కేటగిరీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఓకే, సో ఓసీ బాయ్స్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాక సబ్మిట్ పైన క్లిక్ చేయగానే మీకు కంప్లీట్‌గా ఆ కాలేజ్ యొక్క లాస్ట్ ర్యాంక్ ఎంత ఉండింది 2023లో అది మనకి చూపిస్తుంది. సో ఇలా మీరు ప్రతి ఒక్క కాలేజ్‌కి ఇక్కడ లిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటుంది. ఏపీలో ఉన్న అన్ని కాలేజెస్ ఇక్కడ లిస్ట్‌లో అవైలబుల్‌గా ఉంటాయి. సో వాటిపైన క్లిక్ చేసేసి మీరు మీ యొక్క బ్రాంచ్ సెలెక్ట్ చేసుకొని దాని తర్వాత కేటగిరీ సెలెక్ట్ చేసుకొని సబ్మిట్ పైన క్లిక్ చేస్తే మీకు కంప్లీట్‌గా డేటా వచ్చేస్తుంది. సో ఇలా మీరు జాగ్రత్తగా మీ యొక్క వెబ్ ఆప్షన్స్ ఎలా పెట్టుకోవాలి, ఏ సీక్వెన్స్‌లో పెట్టుకోవాలో కంప్లీట్ అనాలిసిస్ చేయవచ్చు. మీకు ఎలాంటి డౌట్ ఉన్నా దీంట్లో కామెంట్ చేయండి. Definitely I will try to reply each and every comment on this video. Okay, thank you for watching the video. Please share with your friends.